అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి వ్రతకథ మహత్యం గురించి తెలుసుకుందామండి. తొలి ఏకాదశి పండుగను దేవసైని ఏకాదశి అని, శయని ఏకాదశి అని, హరిశయని ఏకాదశి అని, పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, ఆ పవిత్రమైన రోజున చేయవలసిన వ్రతం గురించి వివరించమని కోరాడు. అప్పుడు అదే ప్రశ్నకు నారదుడు ఒకసారి బ్రహ్మదేవుడిని అడగగా, అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి తెలిపిన అద్భుతమైన కథను తాను కూడా వివరిస్తానని శ్రీకృష్ణుడు తెలిపాడు. నారదుడు బ్రహ్మదేవుడితో, తండ్రి, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? విష్ణు ప్రీత్యర్థమే చేసే ఆ ఏకాదశి వ్రతాన్ని తెలియజేయండి అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు. ఏకాదశి వంటి పవిత్రమైన వ్రతం మరొకటి లేదు అని, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి లేదా పద్మ ఏకాదశిని అంటారు. ఈ ఏకాదశి వ్రతం సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఇందుకు గల ఒక కథను ఇప్పుడు చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పాడు. పూర్వం సూర్యవంశంలో జన్మించిన పరమ ధర్మాత్ముడు, పరమ శక్తివంతుడు, సత్యవంతుడు అయిన మందాత అనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్న బిడ్డలుగా పాలించేవాడు. ఆయన రాజ్యంలో కరువు కాటకాలు కానీ రోగాలు కానీ ఉండేవి కావు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 3 సంవత్సరాలు వర్షాలు లేక పంటలు పండక జనం చాలా ఇబ్బందులు పడ్డారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞాలు, యాగాదులు, వేద అధ్యయనం నిలిచిపోయాయి. అప్పుడు రాజుగారి దగ్గరికి ప్రజలు వచ్చి, మా కష్టాలు తీర్చి మాకు తిరిగి శాంతిని, సమృద్ధిని ప్రసాదించమని ప్రార్థించారు. అప్పుడు రాజు ప్రజలతో, రాజు చేసిన పాపాల వలనే రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలు కష్టాల పాలు అవుతారని పురాణాల్లో చెప్పబడి ఉంది. నేను చేసిన పాపాలు ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుని దానికి ప్రతిక్రియ చేస్తానని రాజు అడవికి వెళ్తాడు. అరణ్యంలో అతను నిత్యము కూడా ఋష్యాశ్రమాలను సందర్శిస్తాడు. ఒకసారి అదృష్టవశాత్తు అతడు బ్రహ్మమానస పుత్రుడైన అంగిర ఋషిని కలిశాడు. రాజు అంగిర ఋషికి పాదాభివందనం చేసి తన కష్టాన్ని తెలిపి, ఈ కరువు కాటకాలకు కారణం ఏంటని అడిగి తన ప్రజలు తిరిగి మళ్లీ సుఖశాంతులను పొందగలిగే మంచి మార్గాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. అప్పుడు అది వినిన అంగిర ఋషి, రాజా, ఇది సత్యయుగం. ధర్మం 4 పాదాలపైన నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప ఈ యుగంలో ఎవరూ కూడా తపస్సు చేయరాదు. అయినా ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు. ఈ అధర్మాయుత ప్రవర్తన వల్లనే నీ రాజ్యంలో కరువు సంభవించింది. కనుక అతనిని వధిస్తే ఈ దోషం పోతుందని చెప్తాడు. తపోనిష్ఠుడైన అమాయకుడిని వధించడం తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరొక సులభ పరిష్కార మార్గాన్ని తెలుపమని రాజు అంగిర ఋషిని ప్రార్థించాడు. అందుకు ఆ ఋషి, రాజా, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి మహా పవిత్రమైనది. ఆ రోజు శ్రీ మహావిష్ణువు పాలతల్పంపై యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. కనుక నువ్వు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో మరలా తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి వ్రతం మనిషికి ఉన్న సమస్త అడ్డంకులను తొలగించి సమస్త మంగళాలను చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించుము అని ఉపాయం చెప్పాడు. అప్పుడు రాజు ఋషికి నమస్కరించి నగరానికి వచ్చి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున బంధు మిత్రు పరివార సమేతంగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఏకాదశి వ్రతం చేసి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుంటాడు. ఆ వ్రత మహత్యం వలన రాజ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. పంటలు బాగా పండాయి. రాజ్యం అంతా ధాన్య రాశితో నిండిపోయింది. ప్రజలు ఆనందించారు. కనుక సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని విన్నా లేక చదివినా సమస్త పాపాల నుండి పాప విముక్తులు అవుతారు. ఈ ఏకాదశిని విష్ణు శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. విష్ణు ప్రీత్యర్థమై ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆచరిస్తున్నారు. చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశి రోజు నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి యోగ నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి మేల్కొనే రోజు వరకు భక్తులు ఆ శ్రీ మహావిష్ణువు లీలలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ ఏకాదశి రోజున భక్తులు మనోనిష్ఠగా ఏ కోర్కెలు లేని వారిగా ఉండి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే మోక్షం కలుగుతుందని అంటారు. అంతేనండి, విన్నారు కదా ఏకాదశి వ్రత కథ మహత్యమును. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.